ప్రేమ అంటే ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ఒక ఇంట్రోవర్ట్ చాలా ట్రై చేశాడు. వాడి టైం ఎలా ఉందో తెలియదు కానీ వాడి దరిద్రానికి ఉన్న టైమింగే వేరు. ఇంతకీ సమాధానం కనిపెడతాడంటారా? ఇంకెంతసేపు రా, సినిమాకి లేట్ అయితే నా చేతిలో చస్తావు. 5 నిమిషాలు అక్కడ త్వరగా వచ్చేస్తుంది. అయినా ఫ్లాప్ సినిమా కదరా, కాస్త లేటు పోయి ఏమవుతుంది? నువ్వు చూసావా? నువ్వు చూడలేదు కదా. బయట తాకురా మరి. నువ్వు చూడకుండా అలా ఎలా డిసైడ్ చేస్తావురా సినిమా బాగాలేదని? పైగా అది పక్కన పెట్టు, నన్ను మ్యానిపులేట్ చేస్తున్నావు సినిమా బాగుండదని. చిన్న హీరో సినిమా కదరా, కాస్త లేట్కి వెళ్తే ఏమవుతుంది? నాకు చిన్నది పెద్దది అని తేడా లేదురా. సినిమా బాగాలేకపోతే 3 గంటలు ఏసీలో ఉంటా. అదే సినిమా బాగుంటే నేను పెట్టిన డబ్బులు న్యాయం జరుగుతుంది. రే బైక్ స్టార్ట్ చేయి, త్వరగా వెళ్ళిపోతుంది. రే బెల్ మోగింది ఇప్పుడే రా, ఎందుకు కథలు పడుతున్నావు? అమ్మాయి ఎలాగో వెళ్ళేది సైకిల్లోనే కదా. వేగం నడిచే ఇంజన్లో ఉండదు మిత్రమా, నడిపే నరాల్లో ఉంటుంది. రే పద 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 మామ, పద పద పద, ఫాస్ట్గా బా. చా బైక్ అందుకే ముందుగా స్టార్ట్ చేసుకోమన్నా. ఓ పెద్ద రైడర్ లాగా బిల్డప్లు. నేనేమన్నా కలగన్నారా? అందరు అమ్మాయిలా ముచ్చట్లు పెట్టుకొని వెళ్తుంది అనుకున్నా, కానీ వకీల్ సాబ్ సినిమాలో సూపర్ మ్యాన్ లాగా జెట్ స్పీడ్లో వెళ్తే నేనేం చేయాలరా? నువ్వే కదా అన్నావు నడిపే ఇంజన్లో ఉన్నది మిత్రమా, నడిపేవాడు నరాల్లో ఉంటుందని. ఓ పెద్ద బిల్డప్లు. సర్లే కానీ సినిమాకి లేట్ అవుతుంది, వెళ్దాం పదా. పదా. ఇంతకీ ఎవర్రా అమ్మాయి? లవ్వా ఫ్రెండా? లవ్లీ ఫ్రెండ్. అదేంట్రా లవ్లీ ఫ్రెండ్? నేనేమో లవ్ చేసా, తనేమో ఫ్రెండ్స్ అంది, అందుకే లవ్లీ ఫ్రెండ్. ఫ్రెండ్ అన్నాక కూడా ఎలా లవ్ చేస్తావురా? ఏదో చిన్న హోప్. ఫ్రెండ్ అన్నా కూడా అలా ఎలా హోప్ పెట్టుకుంటావురా? నువ్వు సినిమా ఫ్లాప్ అన్నా కానీ వెళ్తున్నావు కదరా, ఇది అంతే. నేను సినిమాకి ఎందుకు వెళ్తున్నానో నాకు ఆ క్లారిటీ ఉంది, నీకు ఆ క్లారిటీ ఉందా? నాకు ఆ క్లారిటీ ఉందిరా. సరే చూద్దాం. ఏరా ఫీవర్ తగ్గిందా? టాబ్లెట్స్ వేసుకున్నావా? తగ్గిందిరా, కానీ టాబ్లెట్సే కొద్దిగా మత్తుకున్నాయి. ఏంట్రా ఫేస్ పైన గ్లో వచ్చింది? ఎవరు ఫోన్ చేశారేంటి? తనేరా, మా క్లాస్లో మా ఫ్రెండ్స్ నెంబర్ అడిగి తీసుకుని ఫోన్ చేసింది. మరీ అంత ఎగ్జైట్ అవ్వకు, తను నీ ఫ్రెండ్ మాత్రమే. రేపు తెలుస్తుంది ఫ్రెండో లవర్ అని. అట్లెట్లా తెలుస్తుందిరా? తను నీ ముఖమే దేకదు.
మరి ఎలా మాట్లాడుతుంది అనుకుంటున్నావు? అందుకే కాలేజ్ అయిపోయాక మా మీటింగ్స్ పట్టుకురమ్మన్నా. చాలా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. నేను కూడా వస్తారా? రే తను అందరూ ఉంటే మాట్లాడలేదురా. అయినా పర్లేదు, బైక్ ఊరా. ఇంత మారిపోయావురా, అంతా ప్రొద్దుటూరు గాలి మహిమ. ఏం కాలేజ్ పోలేదా? లేదు, నీకోసమే వెయిట్ చేస్తున్నా. ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు, ఎప్పుడు నేను వెయిట్ చేయడమే కానీ నువ్వు నా కోసం వెయిట్ చేస్తే చూడాలనుకున్నా. ఇప్పుడు అది జరుగుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మనం అనుకున్నవన్నీ జరిగితే ఆ ఫీలింగే వేరు కదా. నిజమే, నేను కూడా ఎప్పుడు అనుకోలేదు ఇలా ధైర్యం చేసి కాలేజ్ డుమ్మా కొట్టి నీతో మాట్లాడతానని. సరే కానీ నువ్వు ఇంత సాహసం ఎందుకు చేసావో తెలుసుకోవచ్చా? అంటే అది ఫ్రెండు, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? రిలాక్స్. ఎందుకో తెలియట్లేదు, ఈ విషయం నీకు ఎలా చెప్పాలో అని చాలాసేపటి నుంచి ప్రాక్టీస్ చేశాను, కానీ ధైర్యం సరిపోవట్లేదు. స్టార్టింగ్లో నేను అంతే కదా, కాలేజీలో నీతో మాట్లాడాలని వస్తా, కానీ టైంకి నోట్లో మాట రాదు. అప్పుడంటే నువ్వు నాకు ప్రపోజ్ చేయడానికి వచ్చేవాడి కాబట్టి భయం వేస్తుందేమో, కానీ మనం లవ్ చేస్తున్న వాళ్ళకి ప్రపోజ్ చేయడంలో ఉన్నంత స్ట్రగుల్ ఇంకెందులోనూ ఉండదు. అప్పుడంటే నేను లవ్లో ఉన్నా కాబట్టి నువ్వేమంటావని నేను భయపడ్డా. ఇప్పుడు నీకేమైంది? నా భయం కూడా అదే కదా. ఏంటి అంటే నేను నీకు ఇప్పుడు ప్రపోజ్ చేస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావోనని భయపడుతున్నా. ఓ అవునా, నేను ఇంకా ఏదో అనుకున్నానే. ఫ్రెండు, ప్రపోజ్ చేస్తున్నావా? ఇది చెప్పడానికి ఎందుకు ఇంత టైం పట్టింది? గ్రేట్ థింగ్స్ టేక్స్ టైమ్స్ టు హ్యాపెన్ అంటారు కదా. అవునా, నమ్మలేకున్నా. ఒకసారి కొట్టవా? రే నువ్వేంటి ఇక్కడ? అమ్మాయి ఎక్కడ? ఏరా 2 మాటలకి అంతకైపా మరి వాళ్ళ నిద్రలో కలవరిస్తున్నావు? నీకంటే తాగుముతుడు మేలు కదరా. అంతా కళ, నిజంగా నిజం అనుకున్నా కదరా. ఛ. ఏమిరా ఇంత పొద్దున్నే వచ్చినావు? పొద్దునైంది, పొద్దున టైం 12 అవుతుంటే. 12 అయిందా? అమ్మాయి రమ్మనింది, నేను అర్జెంటుగా పోవాలరా. రే ఎక్కడికి రా? ఈరోజు కాలేజీలు స్కూల్స్ స్ట్రైక్ అంటరా, ఎక్కడికి వెళ్తావు? ఏం స్ట్రైక్ రా? స్టూడెంట్స్ ఫీజు తగ్గాలని చెప్పేసి స్ట్రైక్ చేస్తున్నారా. ఎలాగో ఈరోజు ఎంసెట్ రిజల్ట్స్, నీ దగ్గర ఫోన్ లేదు కదా, చూసుకుంటామని చెప్పేసి వచ్చాను. ఎంసెట్ క్వాలిఫై అయ్యారా? ఎలాగైనా మా ఆయన ఖచ్చితంగా బీటెక్ జాయిన్ చేపిస్తాడు. క్వాలిఫై కాకపోతే నువ్వు చేసిన ఓవర్ యాక్షన్కి మీ నాయన నిజమే రే, దానికంటే బీటెక్ జాయిన్ అవ్వడమే బెటర్ రా. సర్లే కానీ ఎట్టి తాగుదాంపా. పిల్ల కలవాలనిందిరా, స్ట్రైక్ పడింది. మనం జాయినింగ్ అంటూ కౌన్సిలింగ్ అంటూ ఫుల్ బిజీ అయిపోతాం. ఎలా కలవాలో ఏమో. Tomorrow morning, Arya morning. Okay? Okay. 1, 2, 3. ప్రియాతి ప్రియమైన గీతాంజలి మూడు చుక్కలు, నీ ప్రేమ నా చేతుల్లో నింపించుకొస్తాను మామ.
తిక్కగా ఉందా? ఏంటి అమ్మాయి కనిపించిన లవ్ లెటర్ ఇచ్చేయడమేనా? ఏంటమ్మా గీత నువ్వు లవ్ చేస్తావా? కానీ గీత నేను లవ్ చేయక్కర్లేదా? అంతేగా శాంతి, ఇచ్చిపుచ్చుకోవడం బిజినెస్. గీతను నేను ప్రేమిస్తాను కాబట్టి గీతను కూడా నేను ప్రేమించుకోవడం బిజినెస్ వరకు ప్రేమలా ఉంది. అసలు ఇది నిజమైన ప్రేమ అయితే ఎక్స్క్యూజ్ మీ, అసలు ప్రేమ అంటే నిజం, మళ్ళీ నిజమైన ప్రేమ ఏంటి? క్వశ్చన్ నెక్స్ట్. నువ్వు ప్రేమిస్తున్నావు ఓకే, అదేదో మనసుతో దాచుకోవచ్చుగా, పైకి ఎందుకు చెప్పడం? మళ్ళీ చెప్పు. నీకు ప్రేమ ఉంటే మనసులో దాచుకోవచ్చుగా, పైకి ఎందుకు చెప్పడం? అది కాదు, ఇంత అయితే దాచుకోగలను. అంత ప్రేమను ఎలా దాచుకోగలను? నా మనసులో దాచుకోలేనంత ప్రేమ ఉంది. You know something? I'm so expressive. నేను ఏదైనా ఓపెన్ గా మాట్లాడతాను. సపోజ్ ఆల్రెడీ అజయ్ గీతను ఇష్టపడుతున్నాడు కదా, మరి నువ్వెందుకు ఇష్టపడ్డావు? ఎక్స్క్యూజ్ మీ, నీకు తాజ్ మహల్ అంటే ఇష్టం? ఇష్టం. నీకు? ఇష్టం. సారీ, ఆ అమ్మాయి ఇష్టపడుతుంది, మీరు డ్రాప్ అయిపోండి. ఆగు, నువ్వు ఎవరన్నా లవ్ చేసావా? నీకు క్వశ్చన్ వేసావా తెలియదు. కూర్చో. ఎనీ మోర్ డౌట్స్? రామ్ రే రామ్, బయటికి వెళ్దాం దా. వస్తున్నా. ఏం రా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అమ్మాయి గురించా? లేదురా, ఇందాకలా మూవీలో హీరో ప్రశ్నించడం మానేసి ప్రేమిస్తే ఏ డౌట్లు రావన్నాడు. సరే కానీ నీకేమైంది ఇప్పుడు? ఏం లేదురా, ప్రశ్నించుకున్నా ఉంటే మనల్ని ప్రేమిస్తున్నారో లేదో ఎలా తెలుస్తుంది? కరెక్టేరా, కానీ అమ్మాయి నీకు దొరకాలి కదా. అది నిజమే, దొరికినప్పుడు చూద్దాంలే. ఇలాంటి విషయాల్లో టైం రాదురా, మనమే క్రియేట్ చేసుకోవాలి, లేదంటే మొదటికే మోసం వస్తుంది. ఎలా క్రియేట్ చేసుకోవాలరా? చూసే కదా ఎలా వెళ్ళిపోయిందో. ఏమన్నా అంటే జాగ్రత్త పడుతున్నా అంటుంది, ఏం చేయాలో అర్థం కావడం లేదురా. ఇలా భయపడే వాళ్ళు ఫ్రెండ్స్ ఎలా అయినారా? ముందు ఎలా మాట్లాడే వాళ్ళు? నీకేదో ఒకటి తెలిసి ఉంటుంది, ఆలోచించు. ఏదో ఫ్రెండ్స్ అన్నావని మాట్లాడుతుంటే చాలా ఎక్కువ చేస్తున్నావు. అయినా ఫ్రెండ్స్ అన్నంత మాత్రం రోజు మాట్లాడుకోవాలా? ఇంకెప్పుడు నీ ఫేస్ నాకు చూపించడానికి ట్రై చేయకురా. రామ్ రామ్ పిలుస్తుంటే వినిపించట్లేదా? అయినా నువ్వు నాతో మాట్లాడినా కదా, నీతో డిస్కషన్ ఏంటి? ఫ్రెండ్గా నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు రామ్? నువ్వైనా ఆలోచించాలి కదా. మన క్లాస్ వాళ్ళ గురించి తెలిసిందే కదా నీకు. ఇప్పటి నుంచి నువ్వు నాతో మాట్లాడాలనుకుంటే ఈ బుక్లో రాసి చెప్పు రామ్. ఈ అమ్మాయిలు దుర్మార్గులు బాసు. ఏడ్చేలా తిడతారు, ఏడ్చుకుంటే తక్కువ.
లెటర్ ఇచ్చినావా లేదా? రే ఇచ్చారా, ఫస్ట్లో కొద్దిగా టెన్షన్ పడ్డా కానీ ఎలాగోలా ఇచ్చేసా. ఏం మావా, రే ఆగురా. సర్లే లెటర్ ఇచ్చినావు కానీ రిప్లై ఎలా వస్తుంది? అవును కదా, నేనంటే తొందరలో మర్చిపోయా. నువ్వెలా మర్చిపోయావు? ఆ పిల్ల దగ్గర నా నెంబర్ ఉంటుందా? ఖచ్చితంగా ఫోన్ చేస్తుంది. చెప్పురా, ఎక్కడికి? ఏమైందిరా, ఇక్కడ ఆపావు? ఎవరిదా ఇల్లు? ఆ అమ్మాయిదే. ఈరోజు ఎలాగైనా అడిగేస్తారా, ఏదో దానికి బయటకు వస్తుంది కదా. ఏయ్, ఇది పద్ధతి కాదురా, పద వెళ్దాం. నేను భరించలేకుండా రా, నా వల్ల కావట్లేదు. ఏయ్, మనం ఇక్కడ ఉన్నంత వరకు మనకంటే తనకే ప్రాబ్లం ఎక్కువరా. అయినా అలా అడగాలంటే మీలో 2 సైడ్ ఉండాలి కదా. నేనేం చేయమంటావురా, నా వల్ల కావట్లేదురా. తప్పదురా, తను ముందుగానే చెప్పింది ఫ్రెండ్స్ అని. నువ్వే లేనిపోని ఆలోచనలు పెట్టుకొని ఇంత దాకా తెచ్చుకున్నావు కదా. రా వెళ్దాం, రారా. It takes time to happen great things, Ra.
ఏంట్రా రోజెస్ పట్టుకొచ్చావు? ఆ పిల్లకి ప్రపోజ్ చేస్తున్నావా ఏంటి? ఏం లేదురా, ఈరోజు బర్త్డే కదా, విష్ చెప్పడానికి వచ్చా. మరీ అంత సిగ్గుపడకురా, ఆ పిల్ల కాలేజీకి రాలేదు.